ఈరోజు నేను మీకు ఒక భయంకరమైన వ్యవస్థ గురించి చెప్పబోతున్నాను. మీరు ఎక్కడికి వెళుతున్నారో, ఏం కొంటున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఒక కెమెరా నిరంతరం గమనిస్తూ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను విశ్లేషిస్తుంది. ఒకవేళ మీ ప్రవర్తన ప్రభుత్వానికి నచ్చకపోతే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ ఆగిపోతుంది. మీకు ఆహారం దొరకదు. మీరు రైలెక్కలేరు, బస్ ఎక్కలేరు. నేనిలా చెబుతుంటే బహుశా మీరిదంతా ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కథ అనుకుంటున్నారేమో. కానీ కాదు. బైబిల్లో వ్రాయబడిన ఒక భయంకరమైన ప్రవచనం ఈరోజు మన కళ్ల ముందే నిజం కాబోతోంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం రెవల్యూషన్ 13 ఒక క్రీస్తు విరోధి గురించి చెబుతుంది. అతడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పెట్లోకి తీసుకుని తన ముద్ర మార్క్ ఆఫ్ ద బీస్ట్ లేనిదే ఎవ్వరూ ఏమీ కొనకుండా అమ్మకుండా చేస్తాడు. కొన్ని దశాబ్దాల క్రితం బైబిల్ చదివిన వాళ్లకి ఒక పెద్ద అనుమానం ఉండేది. అసలు ప్రపంచంలో ఉన్న కోటానుకోట్ల మందిని ఒక్కడి ఎలా కంట్రోల్ చేస్తాడు? ప్రతి ఒక్కడి ముఖం వాడికి ఎలా తెలుస్తుంది? కొంటున్నది ఎవరో అమ్మేది ఎవరో ఎలా కనిపెడతాడు అని ఆశ్చర్యపోయేవారు. కానీ ఈరోజు ఒక్కసారి చైనా దేశం వైపు చూడండి. ఆ దేశంలో దాదాపు 70 కోట్ల సీసీటీవీ కెమెరాలున్నాయి. అంటే ప్రతి 2 పౌరులకు ఒక స్పై కెమెరా అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఇదంతా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అనుసంధానం చేయబడింది. ఇదే క్రీస్తు విరోధి ముద్ర అని నేను చెప్పటం లేదు. కానీ క్రీస్తు విరోధి రాజ్యానడానికి కావాల్సిన పునాది ఎంత పకడ్బందీగా తయారవుతోందో మీకు అర్థమవుతోందా? ఈరోజు చైనాలో ఏం జరుగుతోందో తెలుసా? ఒకవేళ ఒక వ్యక్తి రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే అక్కడ పోలీసు వచ్చి ఫైన్ వేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న కెమెరా అతని ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ముఖం కనపడకపోతే అతను నడిచే విధానం బట్టి అతని ఎవరో కనిపెట్టేస్తుంది. వెంటనే అతని బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్టయిపోతాయి. అంతేకాదు, అతనికొక సోషల్ క్రెడిట్ స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ తగ్గిపోతుంది. ఆ స్కోర్ తగ్గితే ఏమవుతుందో తెలుసా? అతనికి బ్యాంక్లో లోన్ ఇవ్వరు. అతను విమానం ఎక్కలేడు, ట్రైన్ ఎక్కలేడు, కనీసం రోడ్డు మీదున్న ఒక వెండింగ్ మిషన్ నుండి మంచినీళ్ల బాటిల్ కూడా కొనలేడు. ఇది చైనాలో ఇప్పటికే అమల్లో ఉంది. అంటే ఒక మనిషి బ్యాంక్ అకౌంట్, వాడి ముఖం, వాడి ప్రవర్తన అన్నీ ఒకే ఒక్క సిస్టమ్కి కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు బైబిల్ తీసి ప్రకటన 13, 16, 17 చదవండి. చిన్నవారేమి, పెద్దవారేమి, ధనికులేమి, దరిద్రులేమి, స్వతంత్రులేమి, దాసులేమి, అందరికీ కుడిచేతి మీదనైనా నొసటి మీదనైనా ముద్ర వేయించుకోకపోతే ఏమీ కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా చేస్తాడు. ఇప్పుడు మీకు అర్థమవుతోందా? వాడు గన్ పట్టుకుని బెదిరించడు. నువ్వు వాడికి లోబడకపోతే ఒక చిన్న మీట నొక్కి నీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేస్తాడు. నిన్ను ఆకలితో చంపేస్తాడు. ఇదంతా కమ్యూనిస్ట్ దేశమైన చైనాలోనే జరుగుతుందిలే అని మనం అనుకోవచ్చు. కానీ అమెరికా లాంటి స్వేచ్ఛా దేశాల్లో కూడా ఈ టెక్నాలజీ ఎంత వేగంగా చొచ్చుకొస్తోందో మీకు తెలుసా? అమెరికా వీధుల్లో ఫ్లాక్ కెమెరాలు అనేవి అమరుస్తున్నారు. ఇవి రోడ్డు మీద వెళ్లే ప్రతి కారు నంబర్ ప్లేట్ను రికార్డ్ చేస్తాయి. ఎవరెవరు ఏ సమయానికి ఎక్కడ తిరుగుతున్నారో ప్రతీదీ డేటాబేస్లో రికార్డైపోతుంది. నేరాలను ఆపడానికే ఈ కెమెరాలు అని వాళ్లు చెబుతున్నా, రేపొక దుర్మార్గుడైన నాయకుడు అధికారంలోకి వస్తే ఈ డేటా అంతా వాడి చేతిలో ఒక ఆయుధంగా మారుతుంది కదా. ఎవరెవరు చర్చికి వెళుతున్నారు, ఎవరెవరు బైబిల్ స్టడీకి వెళుతున్నారు అనేది వాడు ఈజీగా ట్రాక్ చేయగలడు. స్వేచ్ఛ అనేది ఎంత గొప్పదో అది కోల్పోయిన వారినే అడగాలి. ఈరోజు ఆదివారం వస్తే మనం మంచి బట్టలు వేసుకుని బైబిల్ పట్టుకుని కారులోనో బైక్ మీదనో సంతోషంగా చర్చికి వెళతాం, పాటలు పాడతాం, ఆరావిస్తాం, ఇంటికొస్తాం. ఎవరైనా దారిలో ఆపి మనల్ని కొడతారేమో, మనల్ని జైల్లో పెడతారేమో అన్న భయం మనకు లేదు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం క్రైస్తవులను ఎలా వెంటాడుతోందో ఒక్కసారి చైనాలో చూడండి. అక్కడ బహిరంగంగా యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించడం నేరం. ఆన్లైన్లో ప్రార్థన చేసుకోవాలన్నా కెమెరాలు ఆఫ్ చేసుకుని ముఖాలు దాచుకుని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి భయపడి బ్రతికే విశ్వాసులను టెర్రరిస్టుల కంటే హీనంగా చూస్తున్నారు. ఒక చిన్న చర్చి మీద ప్రభుత్వ జెండా ఎగరవేయడానికి పాస్టర్లు ఒప్పుకోలేదని రాత్రికి రాత్రే ఆ చర్చి పైన ఉన్న శిలువను పీకేశారు. ఆ చర్చి పెద్దలను జైల్లో వేశారు. తరువాత ఏకంగా ఆ చర్చి బిల్డింగ్నే కూల్చేశారు, నేలమట్టం చేసేశారు. జర్నలిస్టులు ఆ స్థలాన్ని వీడియో తీద్దామని వెళితే వాళ్ల వెనకాలే సీక్రెట్గా పోలీసుల వాహనాలు ఫాలో అయ్యాయి. ప్రతి అడుగులో నిఘా.
నా ప్రియ సహోదరీ సహోదరుడా, దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనం ఎలా వాడుకుంటున్నాం? చర్చికి వెళ్లడానికి ఎవ్వరూ అడ్డు చెప్పకపోయినా ఇంటిలోనే కూర్చుని టీవీలు చూస్తున్నాం. బైబిల్ చదవడానికి స్వేచ్ఛ ఉన్నా దానికి దుమ్ము పట్టిస్తున్నాం. రేపు క్రీస్తు విరోధి వచ్చి ఒక మీట నొక్కితే నీ బ్రతుకంతా వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయే టెక్నాలజీ వచ్చేస్తోంది. మనుషులు కనిపెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దయా జాలి ఉండవు. అది కేవలం కోడ్. వాళ్లు పెట్టిన రూల్స్ నువ్వు ఫాలో అవ్వకపోతే నిన్ను సమాజంలోంచి వెలివేస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం స్పష్టంగా చెబుతోంది, ఆ రోజుల్లో డబ్బుండదు, బ్యాంక్ నోట్లుండవు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ముద్ర అనేది కేవలం పేదవాళ్లకో లేక బలహీనులకో కాదు. చిన్నవారేమి పెద్దవారేమి, ధనికులేమి దరిద్రులేమి, అంటే నువ్వు ఎంత కోటీశ్వరుడివైనా ఎంత పెద్ద సెలబ్రిటీవైనా నువ్వు ఆ క్రీస్తు విరోధి సిస్టంకు తల వంచాల్సిందే. ఒక కెమెరా ఫోటో తీస్తుంది, ఒక డిజిటల్ ఐడి నీకెవరో చెబుతుంది, నీ బ్యాంక్ అకౌంట్ నీ దగ్గర ఎంత డబ్బుందో చెబుతుంది, నీ ఫోన్ నువ్వు ఎక్కడ ఉన్నావో చెబుతుంది. ఈరోజు ఇవన్నీ వేరువేరుగా పనిచేస్తున్నాయి. కానీ ఇవన్నీ కలిపి ఒక డేటాబేస్లో పెడితే మానవ చరిత్రలో ఏ రాజుకు సాధ్యం కాని కంట్రోల్ ఆ క్రీస్తు విరోధికి దొరుకుతుంది. ఇదే ఆ క్రీస్తు విరోధి ముద్ర వేయడానికి సిద్ధమవుతున్న ఫ్రేమ్వర్క్. ఆ టెక్నాలజీ ఈరోజే ఇప్పుడే మన కళ్ల ముందే రూపుదిద్దుకుంటోంది. ఇంకెంతో సమయం లేదు. కానీ నా ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ మాటలు విని వీరు పానిక్ అవ్వద్దు, భయపడి వణికిపోవద్దు. బైబిల్లో ప్రకటన గ్రంథం రాయబడింది నిన్ను క్రీస్తు విరోధిని చూసి భయపెట్టడానికి కాదు, యేసుక్రీస్తు విజయాన్ని నీకు చూపించడానికి. కానీ మన యేసయ్య రాజ్యాధికారం శాశ్వతమైనది. లోకంలో ఉన్న ప్రభుత్వాలు నీ డేటా మాత్రమే తీసుకోగలవు. కానీ మన దేవునికి నువ్వు పుట్టకముందే నీ జీవితమేంటో తెలుసు. దేవుని కళ్ళు ఏ కెమెరా కంటే కూడా స్పష్టంగా చూడగలవు. క్రీస్తు విరోధి వ్యవస్థ నీ డబ్బును కంట్రోల్ చేసేమో, కానీ నీ ఆత్మను కంట్రోల్ చేసే అధికారం దానికి లేదు. నువ్వు సర్వశక్తిమంతుడైన రాజు బిడ్డవు. ఏ భూసంబంధమైన వ్యవస్థ దేవుని సింహాసనాన్ని కదలచలేవు. ప్రకటన గ్రంథం కేవలం క్రీస్తు విరోధి ముద్రతో ముగిసిపోలేదు. అది యేసుక్రీస్తు విజయంతో ముగుస్తుంది, సాతాను ఓటమితో ముగుస్తుంది. ప్రకటన 21:1-4 చదవండి. అంతట నేను క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచితిని. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కండ్ల ప్రతి బాష్పబిందువును తుడిచివేయను. ఇక మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ క్రొత్త యెరూషలేములో ఇక హాస్పిటల్స్ ఉండవు, క్యాన్సర్ రోగాలుండవు, గుండెపోట్లుండవు, నిన్ను ఏడిపించే కష్టాలుండవు. ఇక మరణం అనేదే ఉండదు. సమాధుల దగ్గర నిలబడి ఏడ్చే అవసరం రాదు. పాపం శాశ్వతంగా తుడిచిపెట్టబడుతుంది. ఎవరి కెమెరా భయం లేకుండా మన యేసయ్య ముఖం చూస్తూ యుగయుగాలు మనం ఆరాధిస్తాం. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్నవి చూసి భయపడకండి. ఇవన్నీ దేవుడు కంట్రోల్ తప్పాడని చెప్పటం లేదు. ఆయన చెప్పినట్లుగానే అంతా జరుగుతోందని, ఆయన మాట ఎంత సత్యమో నిరూపిస్తున్నాయి. చీకటి వస్తోందంటే దానర్థం వెలుగు రాబోతోంది అని. సాతాను ఓడిపోబోతున్నాడు, క్రీస్తు విరోధి నాశనం కాబోతున్నాడు, యేసయ్య రాబోతున్నాడు. కానీ నా ప్రశ్న ఒక్కటే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ క్రీస్తు రాకడకు నీ ఆత్మ సిద్ధంగా ఉందా? నువ్వు ఇంకా లోకంలో పాపంలో బ్రతుకుతూ రేపటి మీద ఆశ పెట్టుకుని ఉన్నావా? ఈరోజే రక్షణ దినం. ఈరోజే నీ హృదయాన్ని దేవునికివ్వు. నాతో పాటు నీ గుండెనీద చెయ్యి వేసుకుని కన్నీటితో పూర్ణ హృదయంతో ఈ ప్రార్థన చెయ్యి. ప్రభువా, ఈ లోకం ఏమైపోతున్నా నువ్వు సింహాసనం మీద ఉన్నావని నేను నమ్ముతున్నాను. క్రీస్తు విరోధి రాజ్యానికి ముందు నేను ఏ భయం లేకుండా నీ రాకడ కొరకు సిద్ధపడే కృప నాకు దయచెయ్యుము. నా పాపాలను నీ పరిశుద్ధ రక్తంతో కడుగు. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. ఏ అపాయం నా గుడారాన్ని సమీపించకుండా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీకోసం సాక్షిగా నిలబెట్టు. ఏ భయం లేకుండా నీకోసమే బ్రతికే భాగ్యం నాకివ్వు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకి ఉంటే, ఆ దేవుని పిలుపుకు నువ్వు ఈరోజు నీ హృదయాన్ని అప్పగించి ఉంటే, దీన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారి ఆత్మలను కూడా రక్షించండి. క్రీస్తు త్వరగా రానయున్నాడు. అండ్ కామెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చెయ్యి. దేవుడు నీ ఆయుష్ను దీవించి తన రాకడ కొరకు నిన్ను బలమైన సాధనంగా వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.